బేసిక్‌గా ఫ్లైట్ డిలే అవుతే లీగల్‌గా మనం ఏం చేయొచ్చు మేడం? ఒకవేళ కనుక ఇప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకున్నారు ఎవరన్నా. ఒకవేళ డిలే అయింది. మీరెళ్లి ఎయిర్‌పోర్ట్‌లో కూర్చున్నారు. డిలే అయింది. ఒకవేళ అది 2-5 అవర్స్ అనుకోండి. ఆ 2-5 అవర్స్ వెయిట్ చేసినందుకు ఎయిర్‌పోర్ట్ వాళ్ళు, అక్కడున్న అథారిటీ వాళ్ళు ఎవరికైతే డిలే అయిందో ఆ ప్యాసింజర్స్ అందరికీ కూడా రిఫ్రెష్‌మెంట్స్ ఇవ్వాలి. అంటే అక్కడ ఉన్నంత సేపు ఆ వెయిటింగ్ పీరియడ్‌లో రిఫ్రెష్‌మెంట్స్ ఇవ్వాలి. ఒక లాంజే ప్రావిజన్ ఇవ్వాలి. అక్కడ లాంజ్‌లో కూర్చోబెట్టి ఫుడ్, డ్రింక్స్, వాటర్ ఎవ్రీథింగ్ ఆ ప్రావిజన్స్ అన్నీ కూడా ఇవ్వాలి. ఒకవేళ 5 అవర్స్ కంటే ఎక్కువైంది అనుకోండి, వాళ్ళకేంటంటే ఐదర్ ఆ టికెట్ కంపెన్సేట్ అని చేయాలి. అంటే ఆ టికెట్ డబ్బులు ఏవుందో వాపసని ఇయ్యాలి. లేకపోతే ఇంకొక టికెట్ వాళ్ళు ఏ డెస్టినేషన్‌కైతే ఎళ్దామనుకుంటున్నారో, ఏ ప్లేస్‌కైతే ఎళ్దామనుకుంటున్నారో ఆ ప్లేస్‌కి వీళ్ళు ఒక టికెట్ అనేది వేరేది ప్రొవైడ్ చేసి వాళ్ళకి పంపించాలి. ఒకవేళ గనక ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు, ఎలాంటిది జరగలేదంటే సివిల్ ఏవియేషన్ రూల్స్ ప్రకారం వెబ్‌సైట్‌కెళ్ళి కంప్లెయింట్ అనేది పెట్టుకోవచ్చు. కంప్లెయింట్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఎంత అమౌంట్ అయితే ఉందో ఆ అమౌంట్ అనేది కంప్లీట్‌గా రీఫండ్ చేస్తారు అథారిటీ వాళ్ళు. సో, బేసిక్‌గా ఆ ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల ఆ ఫ్లైట్ ప్యాసింజర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్యాసింజర్‌కి కోట్లలో నష్టం వచ్చిందనుకోండి. దీని మీద మనం ఏమైనా కేస్ ఏసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? యాక్చువల్లీ ఇట్లాంటి కేసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక పర్సన్ ఒక బిజినెస్ పని మీద వెళ్తూ ఉన్నాడు. ఆయనకి కోట్లలో నష్టమైంది అన్నప్పుడు వీళ్ళు చేపట్టి లాస్ అయినారు అని చెప్పేసి కంపెన్సేషన్ అడుగుతూ కోర్ట్‌లో కేసెస్ ఫైల్ అనేది ఉంది. కాకపోతే ఏంటంటే మన ఇండియాలో ఈ కేసెస్ వేసినప్పుడు ఇయర్స్ తరబడి నడుస్తది. వెంటనే మాత్రం జరగదు. బట్ మన ఇండియాలో కాకుండా వేరే ఫారిన్ కంట్రీస్‌లో ఇలాంటి కేసెస్ ఫైల్ అయిన తర్వాత వితిన్ 24 అవర్స్ వాళ్ళకి ఎంత లాస్ అయిందో అంత కంపెన్సేట్ అనేది చేయడం జరిగింది. బట్ ఇండియాలో చూసుకుంటే మాత్రం ఇప్పటివరకి అట్లాంటి కేసెస్ అయితే ఏం లేవు. ఇంకా కూడా రన్ అయితున్నాయి. సో, ఇండియాలో ఇప్పటివరకైతే కేసెస్ అట్లా లేవు. ఎందుకంటే అవి మంత్స్, ఇయర్స్ తరబడి జరుగుతది. కంపెన్సేషన్ అయినయి అయితే కేసెస్ అయితే లేవు. బట్ స్టిల్ కేసెస్ వేయొచ్చు. ఎయిర్‌పోర్ట్ ఇవన్నీ వచ్చింది కాబట్టి చాలామందికి తెలీదేంటంటే ఒకవేళ ఎయిర్‌పోర్ట్‌కెళ్ళామనుకోండి, వెయిటింగ్ పీరియడ్ ఎక్కువుంది అన్నప్పుడు ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ గానీ ఏదన్నా ఉంటే జస్ట్ ఆ క్రెడిట్ కార్డ్ తీసుకెళ్ళి, డెబిట్ కార్డ్ తీసుకెళ్ళి అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న లాంజే అనేది ఒకటుంటది. అందులో నుంచి జస్ట్ రూ. 1 పే చేసుకొని అక్కడ రిఫ్రెష్‌మెంట్స్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. సో, చాలామందికి తెలీదు. సో, మీ దగ్గర క్రెడిట్ కార్డ్ గానీ, డెబిట్ కార్డ్ అని ఉంటే డిలే అయిన టైంలో ఆ వెయిటింగ్ పీరియడ్‌లో రిఫ్రెష్‌మెంట్స్ ఏవున్నా సరే రూ. 1లో ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్‌లో ఎలాంటి డెఫిషియన్సీ జరిగినా సపోజ్ మీరు ఆర్డర్ చేసిన ఫుడ్‌లా లేట్ అయింది, డిలే అయింది. లేదా మీరు ఆర్డర్ చేసిన ఫుడ్‌లో హెయిర్ రావడం, అంటే సపోజ్‌గా జుట్టు రావడం, అట్లా హెయిర్ వస్తది కదా! అట్లా రావడం ఆర్ ఏదన్నా గనుక డెఫిషియన్సీ జరిగిందనుకోండి. ఒకవేళ డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ ఉంది. అంటే మీకు ఇస్తాన్న సర్వీస్‌లో గనుక ఏ డెఫిషియన్సీ అంటే ఏదన్నా తక్కువ పడితే మాత్రం అనుకున్న దానికంటే వాళ్ళు ప్రామిస్ చేసిన దానికంటే మీరెళ్ళేసి కన్జ్యూమర్ ఫోరమ్‌లో కేస్ అనేది పెట్టుకోవచ్చు. డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కింద. ఓకే. థాంక్ యూ మ్యామ్. ఓకే.